హలో అండి. కొత్తగా క్యాబేజ్ పుదీనాతో చట్నీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. అందుకే ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని లైట్‌గా ఫ్రై అయ్యాక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని, ఇవి లైట్‌గా ఫ్రై అయ్యాక ఒక కప్ క్యాబేజ్, ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. తర్వాత హాఫ్ కప్ పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న చింతపండు వేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. ఈ మొత్తం చల్లారాక మిక్సీ జార్‌లో ఈ మొత్తాన్ని వేసుకుని కొన్ని కొబ్బరి ముక్కలు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం పంచదార వేసుకుని కచ్చాబచ్చాగా లేదా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. తాలింపు వేయించుకునేటప్పుడు చిటికెడు ఇంగువ వేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. తప్పకుండా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.